హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి మీ అందరి కోసం ఇద్దరు స్నేహితురాళ్ళు ఒకే ఇంటి తోడికోడళ్ళు పార్ట్ 6ని తీసుకొచ్చేసాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. అలాగే వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైంది? అంత బిజీగా ఎందుకున్నావు ఈరోజు? నేను ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ కూడా చేయనంత. అత్త వస్తుంది, లేవురా. వస్తే అత్త ఇంట్లోనే ఉందిరా. చూస్తే బాగుండదు. ఎందుకు బాగుండదు? ఎందుకు వచ్చావు అసలు నువ్వు ఇక్కడికి? మొగుడు పెళ్ళాం దగ్గరికి ఎందుకు వస్తాడో తెలియదాన్ని నీకు? అరే లేవురా. పిచ్చెక్కిపోతుంది ప్రియా. నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. మీ అత్తతో చెప్పావంట పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా విక్రమే నా మొగుడని. అత్త చెప్పిందా? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావే? నాకు దొరకని అమ్మ నాన్న ప్రేమ పంచిస్తానన్నావు. ఇప్పుడు ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఫేక్ ప్రామిస్ చేసావా నాతోని? విక్కీ, ఈ అనాథని అనాథం చేసి వెళ్ళిపోతావా? అలా మాట్లాడొద్దురా. ఏం చెప్పింది అత్త? నువ్వు యూఎస్కి వెళ్ళిపోతానన్నావట. నేను సరే అన్నాను. వెళ్ళనివ్వండి పెద్దమ్మ. తను యూఎస్కి వెళ్ళిపోతే నేను ఈ లోకం నుంచే వెళ్ళిపోతానని చెప్పాను. ముందు నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా? విక్కీ ప్లీజ్, అలా మాట్లాడొద్దు. అంతేలే, నేను ఒక అనాథని కదా. అడిగే వాళ్ళు ఎవరన్నారు నన్ను? నేను వెళ్ళిపోతాను ప్రియా. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. ఇలా మోసం చేసే వాళ్ళతో నేను ఉండలేను. నాకంత ధైర్యం లేదు ప్రియా. విక్కీ, ఏడవద్దురా. నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయట్లేదు ప్రియా. నువ్వు నాదాన్ని అనుకున్నాను. నీ లైఫ్ నీ ఇష్టం. నేనెవరిని? చెప్పు ప్రియా, నాతో చెప్పు. నేను నిన్ను పెళ్లి చేసుకోను విక్రమ్. యూఎస్కి వెళ్ళిపోతానని ఒక్క మాట చెప్పు. నా గొంతులో ప్రాణం ఉండగా నేను నిన్ను మర్చిపోలేను. ప్రాణం తీసుకుంటేనే మర్చిపోగలను. నిన్ను విడిచిపెట్టి నేను ఎలా ఉంటానురా? నువ్వు అసలు అలా ఎలా మాట్లాడగలవు ప్రియా? నేను మధుని పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? ఐఎమ్ సో సారీ విక్కీ. నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలీదా నీకు? అలాంటి థాట్ నీకు అసలు ఎలా వచ్చింది ప్రియా? నేను ఇలానే వదిలిపెట్టమంటే వదిలిపెడతాను. వెళ్ళిపో యూఎస్కి. సరే, నేనేం చచ్చిపోనులే. భయపడకు. జీవితాంతం నీ జ్ఞాపకాలతో ఇలాగే బ్రతికేస్తాను. అంతేగాని నా మనసులో నీకు తప్ప ఇంకెవరికి చోటు లేదు. నీ అంత విశాల హృదయం నాకు లేదు. వెళ్ళి యూఎస్లో ఇంకెవరినైనా చూసుకో. హ్యాపీగా ఉండు. ఆల్రెడీ ఎవరైనా ఉన్నారేమో. సారీ, ఎంతమంది ఉన్నారు? పాపం వెయిట్ చేస్తున్నారేమో నీకోసం. అక్కడే ఉన్నారా? ఇక్కడ కూడా ఉన్నారా? ఎంతమంది ఉన్నారు నీ లిస్ట్లో? నా లిస్ట్లో నా మొగుడు ఒక్కడే ఉన్నాడు. అవసరం లేదు, వెళ్ళిపో. విక్కీ వెళ్ళొద్దు. విక్కీ, నేను పిలిచినా కూడా రావా? నీ మొగుడున్నాడు అన్నావు కదా, వెళ్ళు వాడి దగ్గరికి. విక్కీ, ఐఎమ్ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కోపం తగ్గాలంటే నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. నాతో అలా మాట్లాడకరా ప్లీజ్. నువ్వు మాత్రం నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చా? సారీ విక్కీ. వద్దు ప్రియా, వీళ్ళ ఇంకెప్పుడు చేయవని ఏంటి గ్యారంటీ? నేనేం చేశానురా ఇప్పుడు? నాతోని పెళ్లి చేసుకోమన్నాను, అంతే కదా? అలా ఎలా అంటావి నువ్వు? నేను అంటాను, నా ఫ్రెండ్ కోసం అలాగే అంటాను. ఛీ, నేను నీ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటే నువ్వేం చేస్తావు? మమ్మల్ని చూస్తూ కూర్చుంటావా? నీ సెకండ్ సెటప్లో ఉండిపోతాను. సీక్రెట్గా నన్ను మెయింటైన్ చేయొచ్చు కదా. రెండో పెళ్లి చేసుకుందాం. ఏ మెంటల్, నాకు నువ్వుంటే చాలు.
నువ్వైతేనే దాన్ని మంచిగా చూసుకుంటావురా. నాకు వేరే ఎవరి మీద నమ్మకం లేదు. సరే, నాకు కూడా నీ మీద తప్ప ఎవరి మీద నమ్మకం లేదు. నువ్వైతేనే నన్ను బాగా చూసుకుంటావు. మరి నా ఫ్రెండ్ ఒంటరిగా మిగిలిపోతాడు కదా, వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకో. వినయని నువ్వు చేసుకో, మధుని నేను చేసుకుంటాను. సీక్రెట్గా మన ఇద్దరం మెయింటైన్ చేద్దాం. పిచ్చెక్కిందారా? ఏం మాట్లాడుతున్నా? పిచ్చి నీకు పట్టిందే, నాకు కాదు. జోక్ అనుకుంటున్నావా? ఎందుకంత కోపం వస్తుంది నీకు? నీకు ఇప్పుడు ఎంత చండాలంగా అనిపించిందో ఆ ఫీలింగ్ నాకు అంతకన్నా ఎక్కువే అనిపిస్తోంది. నువ్వేం ఫీల్ అవ్వకు, నేను మాట్లాడతాను వినతోని. వాడు ఒప్పుకునేటట్టు చేస్తాను. ఏమైంది? సౌండ్ లేదు? నువ్వేసిన ప్లానే సూపర్ ఉంది కదా, ఓకేనా? ఇంకెంతసేపు చంపుతావురా నన్ను? పాపు. టైం చాలా ఉంది, ఆలోచించుకో. పెద్దమ్మ రేపు మార్నింగ్ వస్తానంది. బంధువుల ఇంటికి వెళ్ళింది. అత్తనా? నీ మొగుడు పిల్లల మధ్య నేనెందుకని వెళ్ళిపోయింది. అత్తతో మాట్లాడావా? కన్విన్స్ అయిందా? మధుని చేసుకోబోయేది నువ్వేనా అని అడిగింది. ఆపమని చెప్పానా? విక్కీని ఇలా కాదు, వాడెవరిని చేసుకోడు మధుని తప్ప. నేను కూడా అంతే, నిన్ను తప్ప ఎవరిని చేసుకోను. మీరిద్దరే చాలా మంచి లవర్స్. మేమిద్దరం ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటాం. నేను నా మరదలు ఇద్దరం పిచ్చివాళ్ళం కదా. ఇంకా ఈ టాపిక్ ఆపేసి వాళ్ళిద్దరిని ఎలా కలుపుదామో చెప్పు. మధు మనసు ఎలా మార్చాలి? చూద్దాం. ముందు మీ అత్తకి కాల్ చేసి రమ్మను. రేపు ప్రొద్దున వస్తానంది. నేను వెళ్ళాలి. విద్య, మమ్మీ ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం నీరసంగా ఉంది మమ్మీ. రెస్ట్ తీసుకో. డాక్టర్ ఇక్కడే ఉన్నాడు, మన గెస్ట్ హౌస్లో ఉంచాను. నీకే ప్రాబ్లం అనిపించినా వెంటనే చెప్పు. సూర్య ఇక్కడే ఉంటాడు, ఓకేనా? థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. సూర్య, ఆంటీ. నీకు ఇక్కడ ఉండడానికి ఏ ప్రాబ్లం లేదు కదా? ఏం లేదా ఆంటీ, ఇలాంటి సిచ్యువేషన్లో తనని విడిచిపెట్టి నేను వెళ్ళలేను. విద్య, ఏదైనా కావాలంటే సుగుణకు కాల్ చేయి. అలాగే మమ్మీ. డోర్ వేసుకోండి, నేను వెళ్తున్నాను. ఇప్పుడు ఎలా ఉందిరా? సావిత్రి, ఎలా ఉంది విద్యకి? ఇప్పుడే డిశ్చార్జ్ చేయించుకొని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? డాక్టర్ ఏం చెప్పాడు? ఫిజికల్ కండిషన్ మొత్తం ఓకే అన్నాడు. మెంటల్ కండిషనే కొంచెం రికవర్ అవ్వాలని అన్నాడు. అయితే సూర్యతో టైం స్పెండ్ చేస్తే చాలు, రికవర్ అయిపోతుంది. అన్నీ తెలిసాక డాక్టర్లు ఎందుకు మరి? డాక్టర్తో మాట్లాడాకే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. హాస్పిటల్లో ఉంటే ఏమయ్యేది? సూర్య అక్కడే ఉన్నాడు కదా. అక్కడ వాళ్ళిద్దరికి ప్రైవసీ ఉంటుందా? మాట్లాడుకోవచ్చా? హాస్పిటల్లో ఎలా ఉంటారు? అలా కాదు సావిత్రి. మీరు నాతో వాదించకండి, నేను చెప్పేది వినండి. తన ఫిజికల్ కండిషన్ బాగా ఉంది. అది బాగాలేకపోతే నేను డిశ్చార్జ్ ఎందుకు చేపిస్తాను? నాకు ఆ మాత్రం తెలీదా? సరే, ఇప్పుడు ఎలా ఉందట? నేను ఒకసారి వెళ్తాను. వద్దొద్దు, మళ్ళీ ఏమైంది? ఇందాకే మాట్లాడుకోమని డోర్ వేసి వచ్చాను. మీరు వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. ఒకసారి ఫోన్ చేసి. వద్దు, ఫోన్ కూడా చేయకండి. లెట్ దెమ్ రిలాక్స్ ఫర్ సమ్ టైం. రాత్రి భోజనం చేయడానికి అందరం కలుస్తాం కదా, అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు నన్ను ఇక్కడ నుంచి వెళ్ళమంటున్నావు అంతే కదా? ఈ టైంలో ఆఫీస్కి వెళ్ళమంటావా చెప్పు? ఆఫీస్కి వెళ్ళమని ఎవరన్నారు? ఇప్పుడు నేను మీతో కొంచెం మాట్లాడాలి. అందరినీ తీసుకొని హాల్లోకి రండి. ఎవరందరినీ? వినయ్ని, విక్రమ్ని, మీ సిస్టర్ని. అబ్బో, మా సిస్టర్ని విక్రమ్ కూడానా? చెప్పింది చేయండి. అందరు అక్కడికి వచ్చేసేయండి, నేను వెయిట్ చేస్తాను. హలో మేడం, నువ్వే వెళ్ళి పిలవచ్చు కదా. విన్నుకి, వికీకి చెప్పాను, వాళ్ళు వస్తారు. మీ చెల్లెమ్మని తీసుకొని రండి. విద్య పెళ్లి గురించా? చెప్పింది చేయండి. చెల్లెమ్మా, చెల్లెమ్మా, సుగుణ, సుగుణ చికెన్. ఏంది సారు, ఇప్పటిదాకా ఎంత టెన్షన్ పడ్డాం అందరం. జోకులు వేస్తాడా ఇక? అమ్మ మంచిగానే అయినట్టుంది కదా. మీ అమ్మ సావిత్రమ్మ పెట్టే టెన్షన్కి ఇట్లాంటి జోకులు వేయకపోతే మైండ్ హీట్ ఎక్కి డామ్ అని వెళ్తుంది. అయ్యో ఏమైంది అయ్య గారు?
కాఫీ పెట్టుకురమ్మంటారా? పెట్టు సుగ్నా, నీకు పుణ్యం ఉంటుంది. ఈ టెన్షన్లు తట్టుకోలేకపోతున్నా. చెల్లెమ్మేడున్నది? ఓ టెన్షన్లు పడ్డది కదా బాగా, ఇంత తిన్నది సకావన్నది. ఎంతసేపు అయింది పడుకొని? ఓ వచ్చినప్పుడు ఎప్పుడో అన్నది, ఇంకా లేవలేదు. చాలాసేపు అయినట్టుంది కదా. అయితే లేపుకొని తీసుకురా. ఎవరిని? మా చెల్లెమ్మను, మంగమ్మని లేపుకొని తీసుకొని రా. హాల్లోకి రమ్మన్నది మీ పెద్దమ్మ సావిత్రమ్మ. మంగమ్మ రమ్మన్నదా? మంగమ్మని, నన్ను, విన్నిని, విక్కిని, అందరినీ. ఆగో, ఎందుకు సారు? వామ్మో. నీకు తెలిసేమో అని నిన్ను అడుగుతున్నా. నీకు తెలియదా? ఇంట్లో విషయాలు అన్నీ తెలుసుకుంటావు కదా. ఓ సారు, నాకేం తెలియదు. అబ్బో, నేనెందుకు తెలుసుకుంటా? నాకు ఎవరైనా చెప్తేనే తెలుసుకుంటా అంతే. సరే, ఇప్పుడు నిజం చెప్పు. ఎందుకు పెట్టిందంటావు మీటింగ్? ఇంకెందుకు సారు, విద్యమ్మ పెళ్లి గురించే కావచ్చు. నీకు తెలిసింది అంతేనా? అవును, ఇక విద్యమ్మ వాళ్ళ ఆయన కూడా వచ్చింది కదా, ఒప్పుకున్నాడు. ఇక వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పియాలి కావచ్చు. వాళ్ళు ఒప్పుకోరంటావా? ఎందుకు ఒప్పుకారు సారు? మీ ఆస్తిని చూసి ఓడన్న వడిపడి ఉరికత్తాడు. వాళ్ళు మామూలు మధ్య తరగతి వాళ్ళే. అని ఒకటే డౌట్ సారు, ఏంటిది? మా వేసుకుంటామని వస్తారు కానీ ఇల్లరికం అంటే ఎవరన్నా వస్తారంటారా? ఇవాళ రేపు ఈ ఇల్లరికమే వద్దాం అనుకుంటాను అందరూ. మగవాళ్ళకి పనులు చేసుడు శాతనైతే లేదు, ఆడవాళ్ళే సంపాదిస్తారు. మన ఇంట్లో అట్లా ఎవరున్నారు? ఈ సావిత్రమ్మ, మంగమ్మ, విద్యమ్మ, ముగ్గురికి ముగ్గురు ఇంట్లోనే ఉంటారు కదా. చెప్పాలంటే నువ్వే సంపాదిస్తున్నావు. వీళ్ళ సంగతి కాదు సారు, బయట కాలమే గట్లున్నది. మాస్తారు, మీరేం టెన్షన్ పడకండి, ఒప్పుకుంటారు. ఎగిరి గంతేసి వేసుకుంటారు చూడండి. ఏమున్నది, మీ ఆఫీస్లోనే ఒక ఉద్యోగం ఇస్తే అటు ఇది ఇటు. మరి నీ పెళ్లి సంగతి ఏమైంది? ఏం చేయమంటారు సారు? మా బావగాడు ఏం చెప్తాడో ఇన్నేళ్ల నుంచి ఒక ఫోన్ లేదు, ముచ్చట లేదు, మన లేదు. ఇన్ని రోజుల నుంచి ఒక ఫోన్ లేదా మీ బావా? అవును సారు, ఏం చేయమంటారు? కోపం వచ్చిందో మా నాన్న మీద. ఎంత కోపం వస్తే మాత్రం ఇన్నేళ్ళు మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఒకసారి వెళ్ళి చూసి రాకపోయినావు? నాకు బుద్ధి అయితలేదు సారు, మా అత్త ముఖాన్ని చూడ బుద్ధి అయితలేదు. దీనికి చెప్తే అర్థమైతలేదు. ఆడు ఎప్పుడో యువతన వేసుకున్నాడు, దీని ఎత్తి పిల్లగాళ్ళని కూడా కాని ఉంటాడు. ఊకోండి అమ్మా. లేచినవారా? లేచినా అన్న, టీ స్నాక్స్ టైం అయింది. ఇది లేపది దొంగది, టీ ఓసుడు తప్పుతుందని లేపది నన్ను. మీరు లేపేదాకా ఏడవుతారమ్మా? సాయడ స్టవ్ మీద పెడితే వాసనకు దనదన లేచురుకత్తారు. కిచెన్ల నుంచి బెడ్రూమ్ దాకా పోతుందా వాసన? మరేమనుకున్నారు మా మంగమ్మ అంటే? చిమ్నీ కూడా ఆన్ చేసి పెడతా, అయినా వాసన గుంజుతుంది మీ చెల్లెమ్మ. నువ్వే చెప్పా అన్న, ఆడు దీనికి ఫోన్ చేస్తలేడు మా అన్నలేదు. ఆయనకి గంత ప్రేమ ఉంటే ఎప్పుడో వేసుకోకపోనా? సారు ఆఫీస్లో ఉద్యోగం కూడా పెట్టిస్తా అన్నాడు. మంచిగా ఇద్దరం ఇక్కడనే వేసుకుంటుందాం అనుకున్నాం. మరేమైంది? మాట్లాడకుండా అట్లెట్లుంటాడు? నాకు అడ్రస్ ఇవ్వు, తెలిసిన వాళ్ళు ఎవరైనా పంపిస్తాను. అబ్బో అది సారు, ఎందుకు? ఆయనకి ప్రేమ ఉంటే ఆడే వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఆడు అత్తలేడనే కదనే మా అన్న పంపుతా అంటాడు మనుషులను. అయితే నువ్వు అన్నట్టు ఆడు ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటే, నా ఎత్తు పొరగాన్లుంటే, అబ్బో నేను తట్టుకోలేను. ఉండండి గట్లనే, గిట్లనే కలర్ అనుకుంటూ ఉంటా. మరి ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఏమవుతుంది? దీనికి పెళ్లి తేడా అవుతుంది, సోకులాడిది పీక్తుందని పట్టుకొని. మనకెవడు చేసి పెడతాడు పని? లోకం మీద పనులే దొరకరు మా మంగమ్మకు. నేను ఒక్కదానే ఉన్నానా? ఒక చూసినవానే గట్లా అంటది, అందుకే దాన్ని ఇట్లే ఉంచాలి. ఏ పాపం గట్లంటావేంది? నేను ఎటు పోనమ్మా. అబ్బో ఏడుకోయినా నాకు బతకలేదు. ఓ నన్ను వేసుకున్నా కూడా ఈ ఇంటికి అత్తనే వేసుకుంటా అని చెప్తా, అని ఇల్లరికని తెచ్చుకుంటా. అగో చూడు చూడు, ఇది సావిత్రి బిత్రి దాని దగ్గర పని చేసి అన్ని దాని నేర్తుంది. అమ్మ వెనక మస్తు మాట్లాడతారమ్మా మీరు. అమ్మ ముందటే మనం మాట్లాడదామంటే శాత కాదు. ఇప్పుడు ఏం మాట్లాడతారో చూస్తా. నాకైతే ముందు సాయ స్నాక్స్ పట్టుకరాపో. చెల్లెమ్మ, తొందర ఛాయ్ తాగి స్నాక్స్ తిని అక్కడికి హాల్లోకి వచ్చేసి. ఎందుకే అన్న, సినిమా చూద్దామా? చూపిస్తుందట సావిత్రమ్మ సినిమా, చూడండి. ఏమో అంటది ఇది. సావిత్రి అందరిని అక్కడికి రమ్మన్నది. ఏం మీటింగో మరి. అమ్మ నేను పోతున్నా, టైం అయితే నన్ను తిడుతుంది. నువ్వైతే రావే. మాస్తపో. చూసినావానే మా అన్నకి ఎంత భయమో, పిరికి పిత్తులోడు. పైన అంటే గంట భయపడాడు అవసరమా? మరి తొందర పోండి మీరు కూడా, సాయం అరుగుతుంది. ఆనే ఏం మీటింగ్ అట? నాకేం తెలుసమ్మా. మీటింగ్ పేరాడేమన్నా రాసి పెడుతుందా అమ్మా? నాకెట తెలుస్తుంది? కాదే,
నేను హాస్పిటల్లో ఒరినా కదా పర్ర పర్ర దాని మీదకి తుక్కు తుక్కు తిట్టిన ఛాన్స్ దొరికిందని. ఆయన తగ్గ కోపం అంతా నా మీద పెట్టుకోదు కానీ ఆయనతో నన్నేమన్నా చెయ్యదు కదా. నిన్నేం చేస్తుందమ్మా? ఏం చేయదు. నీ కొడుకు ఊకుంటాడా నేనేమన్నా చేస్తే? నా కొడుకు విక్కిగాడు ఉన్నాడు కదా ఇప్పుడు నాకేం కాకుండా చూసుకుంటాడు నా కొడుకు. మరి ఇంకా దేనికి బాధపడతాడు? ఇప్పుడు ఈ మీటింగ్లో ఏమున్నదో పోయి చూడిపోండి, మంచిగా నుండి. మీ అన్నేం మాట్లాడతాడు, మీ వదిన ఏం మాట్లాడుతుంది, వినయ్ బాబు, విక్కీ సారు అందరు ఎవరెవరు ఏమేమి మాట్లాడుతారో అవన్నీ మళ్ళీ నాకు చెప్పాలి వచ్చి, సరేనా? నీకు చెప్పడానికి నన్నావే. మరి ఏమైందమ్మా అంటే సగం సగం ముచ్చట చెప్తావు, ఒక్క ముక్క అర్థం కాదు. ఏటింటదో ఏమో. నాకు చేతిలో ఏమన్నా స్నాక్స్ ఆడంది ముచ్చటిన బుద్ధి కాదే, అదేమో ఒర్రేది వస్తుంది. నాకేమో చేతులు ఏం తినరాదు. మరేమన్నా వేసిమంటారా? తినుకుంటూ తింటారా? అబ్బో గది ఏమనుకుంటానవే, మీటింగ్లో నీళ్ళు కూడా తాగద్దట, నీళ్ళు తాగి కూసో ఉన్నట. చిన్న కండిషన్లు పెడుతుంది అనుకుంటానావే. అన్నగాడు చూడు ఎట్టురికిండో. దాన్ని అడగండి మరి మీరు కూడా, అందరు పోయి ఉంటారు. అయితే తొందర దేవే. నాకు తెలిసి ఇది నన్నే టార్గెటింగ్ పెట్టినట్టున్నది. ఎందుకంటే నేను హాస్పిటల్లో దాన్ని తుక్కు తుక్కు తిట్టిన, ఆ కోపం ఇప్పుడు నా మీద తిట్టుదామా అన్నా. ఖచ్చితంగా ఏదో ఒక టాపిక్ తీసి నన్ను తిడుతుంది, తిట్టకుండానైతే ఉండదు. ఎట్లనో ఏం చేసుడో. మీటింగ్లో మా అన్న పక్కకు అస్సలు కూర్చోవద్దు. మా అన్న అయితే మంచిగా నాకు ధైర్యం అని కూర్చుంటానా, కథ ఇక పిల్లి లెక్క అవుతాడు. పెండ్లా ఒక్క మాట అంటే అది కథ ఆపుతాడు. మొగుని నేను ఎంత మంచిగా చూసుకున్నా, ఇట్లా బెదిరిచ్చిన్నా. అంత మంచిగా చూసుకున్నప్పుడు ఉండొచ్చు కదా మంచిగా. పీకిండాడు. మా అన్ననేమో దీన్ని పట్టుకొని ఎడతాడు. నేను విన్నుగానికి విక్రమ్కి మధ్యలో కూర్చుంటా, వాళ్ళు ఏమననియరు. లేకపోతే సావిత్రి బిత్తిరిది నా మీదనే పడుతుంది. మే కమీను కమిను ఇంకో వాళ్ళు రాలే కదా, మీరిద్దరే కూర్చున్నారా మంచిగా ముద్ద వినాయకులు లెక్క? ఓ అన్న నేను మరి బయటకు మాట్లాడుకుంటానా మీరిద్దరు? అవసరం లేదు, కూర్చో. ఈ వినుగాడు విక్కిగాడు రాలే కదా, మీటింగ్ మన ముగ్గురికేనా ఎందుకు కొంపదీసి? ఆ క్లాస్ వీకుదామని చూస్తానవా? అయినే లేదు, కూర్చో. ఇంట్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట్లోని పెద్దవారంతా ఇక్కడ ఉండాలి, ముఖ్యమైన వాళ్ళంతా. అంటే ఇప్పుడు నేను ముఖ్యమైనదన్నా పెద్దదన్నా? నువ్వు ఎలా అనుకుంటే అలా. అగో మా వదినకు నా మీద ప్రేమ పుట్టింది ఎట్టెట్లనో. షడా, నీకెన్నడు ప్రేమ పుట్టాల నా మీద? చెల్లెమ్మా అలుగకు. వెళ్ళి మీ చెల్లెమ్మ పక్కన కూర్చోండి. ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? ఏమద్దు, నా పక్కకు విన్నుగాడు విక్కిగాడు కూర్చోవాలి. మంగ తయారు. చెప్పదిని. ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నా నీ బాధ్యతని. ఏ బాధ్యతను? నాకు చేత కాదు. కావాలంటే ఓ లడ్డూలో బాదుసలో ఏమైనా సీట్లు పెట్టి చేతిలో తింటా, ఇంకా బాధ్యతలు చేతిలో పెడతా అంటావేంటి? నువ్వు చేయగలవు కాబట్టి నీకు చెప్తున్నాను. ఏం చేయగలుగుతా ఏం చెప్తా? విన్నుని పెళ్లి కోపించాలి. విన్నుగాని పెళ్లి కోపించన్నా అంటే మన చిన్న పోరడా? ఎందుకు వేసుకోడు? మా వేసుకుంటాడు. నేను చూసిన అమ్మాయితోటి వాడి పెళ్లి ఒప్పించాలి. నువ్వు చూసిన అమ్మాయితోట మొన్నగా పొల్లెవతో వచ్చింది కదా, ఏ కదంటే ఇష్టం లేదటానికి ఆడు ఇంకొక అమ్మాయిని ప్రేమించుతాడు. ఓహో, నీకు ఇదంతా తెలుసు అన్నమాట. అంటే తెలియదు కానీ తెలుసు అన్నమాట. అందుకే నేను పిలిచాను. చూసావా, తన తల్లికి చెప్పలేదు కానీ నీకు చెప్పాడు. ఇక నీకు చెప్తే నువ్వేమంటావు? నేను చెప్పిన వాళ్ళనే వేసుకోవాలి, వాళ్ళని మర్చిపో తెత్తో అంటావు. నేను గట్ల కాదు కదా. ఎవర్రా అమ్మాయి సూపర్ ఉంటుందా, నాకు చూపించి ఒకసారి ఏ ఏ ఏ అంట, ఇయ్యు అంట. గట్ల పెన్సిల్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు అట్లనే ఫ్రెండ్ లాగా ఉండి వాడిని ఒప్పించు. దీనికేం పుట్టింది? ఓ దిక్కు గడ విద్య పానాలతోటి కొట్టుమిట్టాడుకుంటా బయటపడ్డది. అది ఎందుకు అట్లా చేసిందా అంటే గిందుకోసమే. ఇప్పుడు వీణు కూడా ఏం చేద్దాం అనుకుంటాందో ఏమో. ఇది రావిక్కి వచ్చినవారా? దారా నాన్న కూర్చోరా. ఇక్కడ గిడ కూర్చుంది, దారా. చెప్పండి ఆంటీ. విను ఎక్కడా? నాకు తెలీదు, నేను బయట నుంచి వచ్చాను. ఓ, ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారనుకున్నాను. వినయ్, ఏంటి ఇంత లేటు? అందరం నీకోసం వెయిట్ చేస్తున్నాం. లేదమ్మా, నువ్వు చెప్పిన టైంకే వచ్చాను ఎగ్జాక్ట్గా. మీరందరూ తొందర వచ్చారు. మాటలు బాలే నేర్చావురా. కూర్చో. దారా దారా ఇట్రా, గిడ కూర్చో. నేను ఇక్కడ కూర్చుంటాను అత్త. గిట్టు మీ అమ్మ ఉన్నదా నారా? వికి నువ్వు ఇటు కూర్చోరా, ఆడ అటు కూర్చుంటారు. అడు వాళ్ళ అమ్మ ఉన్నదని అటు కూర్చుంటలేడు. ఆపుతారా కాసేపు? నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. వాణి అమ్మ, మా అన్నతో పాటు అందరు దయ్య లెక్క చూస్తాండ్రు సైలెన్స్గా. నాకేమో భయమే పాడైతుంది.
కడుపులో గలగల అంటుంది. గీ సైలెన్స్ పాడగాను గంత సీరియస్గా చూసుడు ఎందుకు? నవ్వుకుంటా మాట్లాడితే ఏమైతే సత్తరా అన్న? నవ్వుకుంటా మాట్లాడితే ఏంది? మీ అందరిని చూస్తే కడుపులో గలగల అంటుంది భయానికి. నీ అమ్మ చెప్పినా ఇంటలేరు. అరే నువ్వన్న నవ్వురా విక్కీగా. అత్త సైలెంట్గా ఉండవు.